ఇక్కడున్న వ్యక్తికి చుక్కలు చూపించాలని ఒక ఉద్దేశంతో ఉన్నాం. చుక్కలు కాదు, ఏదో రవితేజ అంటారు చూసే సినిమాలో జింతాక అని, అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మనకి దురదృష్టం. విశాఖపట్నాన్ని పెట్టి పీడిస్తున్న అత్యంత దుర్మార్గమైన వ్యక్తి ఎవడున్నాడంటే అది ఎంఈవీనే. మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ అరే ఎంఈవీని అడుగుతూ ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కన్నా బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక, చిల్లరగా మాటలని చిల్లరగా పేదవనుకో తోలు తీస్తాను సన్యాసి ఎదవా. రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడో కాపాడోళ్ళకి దాని నుండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. రోడ్డుకి పెద్ద వేదాన్ని నోరు తెస్తే ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు. తంతది మీ ఆవిడ బయటికి. నేను బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాట్లాడి తెలిస్తే తన్నులు తప్ప నీకు. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి, నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తితో గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. టిక్కెట్ ఎక్కడుందో తెలీదు, అసలుకి పోటీ చేస్తాడో లేదో తెలీదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలీదు, నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెట్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట. నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అతను? అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మరా పార్లమెంట్ నేను. అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు, అసలు నువ్వు బాబు మోహనం ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది, నాకేంటి కబడ్దారు చెప్పి, నీ అద్దంలో చూసుకో ఒకసారి ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం.